అందరికీ జై భీమ్. ఈ రోజుకి సుందూరు సంఘటన జరిగి 35 సంవత్సరాలు కావస్తుంది. 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళని స్మరించుకుంటూ ఉన్నారంటే అది ఎంత దారుణంగా, ఎంత నీచంగా జరిగిందో మన పెద్దలు మనకు చెప్పారు. మిత్రులారా, కారంచేడు చుండూరు సంఘటనల వల్లే 500 మంది ఎంపీల్ని డాక్టర్ కత్తి పద్మారావు గారు ఒకటి చేసి అట్రాసిటీ కేసు తీసుకొచ్చిన సంఘటనలు అవి. అంటే దేశాన్ని మొత్తాన్ని కదిలించిన సంఘటన అది. అంటే అందరూ వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి కేసులు కట్టడం కూడా మానేశారు. కాదు, వాళ్ళు పోయినారే కానీ వాళ్ళు క్రైస్తవులుగా మారలేదు, మతం మారలేదు కానీ కులం మారలేదు అని చెప్పేసి వాదించి కత్తి పద్మారావు గారు వాళ్ళ కేసులు పెట్టించి లోపలేపించడం జరిగింది. అయితే ఒకటి మనం తెలుసుకోవాలి, ఇది అక్కడితో బాదు, అందరికీ చుట్టుకుంటుంది. ఇప్పుడు మన విజయన్ చెప్పాడు, ఇక్కడితో బాగాలేదు, అక్కడి నుంచి చాలా మనకు తెలిసిన తర్వాత కూడా చాలా జరిగాయని. మరి వీటిలన్నిటిని ఎదుర్కోవాలంటే మనం ఐక్యతను చాటాలి. ఎక్కడున్నా మనం కులం మారినప్పుడు మనం ఏం చేసినా వేస్తే, కులం మారలా మతం మారినారని చెప్తున్నారు, వాళ్ళ మీద దాడులు జరుపుతున్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగిన సంఘటన అన్ని కులపోళ్ళు ఉన్నారు. అగ్ర కులపోళ్ళు రాశారు, అన్ని ఎస్సీలు రాశారు, ఎస్టీలు రాశారు, బీసీలు రాశారు. మరి అక్కడేమని మాట్లాడుతున్నారు, విదేశాల నుంచి వచ్చిన అన్ని మతస్థులు అక్కడ చేసిందని చెప్తున్నారు. మనము మాట్లాడడానికి, వినడానికి మనకు సిగ్గు లేకుండా పోతుంది, చెప్పడానికి వాళ్ళకి సిగ్గు లేకుండా. ప్రతి ఇంట్లో బిడ్డపై రాశాడు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతే ఆడబిడ్డల్ని పశువుల్ని కొట్టినట్టు కొట్టడం జరిగింది. పశువుల్ని కొట్టినట్టు అన్న చెప్తా ఉన్నాడు. మేకులు అంటే ఒక కర్రకి మేకులు కొట్టడం అంటే నీకు ఎంత కసి, ఏం చేస్తే నువ్వు మనిషివే కదా, నువ్వు కూడా మీరేం పశువులకు పుట్టలేదు కదా, మనుషులకే కదా పుట్టారు. మరి అంత మానవత్వం లేకుండా మనిషి ఆ విధంగా తయారవడానికి ఈ మతోన్మాదం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది దేశమంతా కూడా మీ పతనానికి నాందయింది. మీరు గుర్తిస్తున్నారో లేదో, మీ పతనం స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా మీరు వెనక్కి వెళ్ళిపోయారు. చాలా చోట్ల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఓడిపోయారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు, అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ తెలివిగల వాళ్ళే ఉన్నారు. అయితే మన జాతులు ఏకం కావాలి. ఏకమైతేనే మన మీద దాడులు ఆగుతాయి, మన భవిష్యత్తు మీద దెబ్బ పడకుండా బాధ్యత, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, అది పని కట్టుకొని మన బిడ్డల్ని పునాదుల నుంచి కదిలిచ్చేశారు. అక్కడక్కడ ఉన్న గురుకుల పాఠశాల ఎస్సీలు మాత్రమే తీసేశారు. ఇది ఎంత దారుణం ఆలోచించండి. దీని మీద మేము ఒక కార్యాచరణ తీసుకుంటాం. ఆమరణ నిరాహార చేసేదానికి రెడీ అవుతున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకొని దీనికి పునాది చేస్తాం. పునాది చేసి మా గురుకుల పాఠశాలని మేము సాధించుకునే వరకు మేము వదలమని చెప్పేసి, మా ప్రాణాలు పోయినా సరే మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని దాన్ని సాధించుకుంటామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.